ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. జాతర ఏర్పాట్లను నేరుగా పరిశీలించనున్నారు. స్వయంగా సీఎం క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్లు పర్యవేక్షించడం, ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి. ఇవాళ 4వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్తో సభ ప్రారంభం కానుంది. లా అండ్ ఆర్డర్పై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు సంబంధించిన చర్చ జరగనుంది. పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. విశాఖలో కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ గవర్నెన్స్ సభకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో జరుగుతున్న 28వ జాతీయ గవర్నెన్స్ సదస్సులో ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ శాఖల ద్వారా అదే పౌర సేవలను మరింత సమర్థంగా అందే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని చెప్పుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, గవర్నెన్స్ అంశాలతో పాలనలో మార్పులొచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. రైతులు యూరియాను మోతాదుకు మించి వినియోగిస్తున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. ఎరువుల వినియోగం తగ్గిస్తే పీఎం ప్రణామ్ కింద నిధులిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. యూరియా పరిమితికి మించి వాడితే మనుషులకు కూడా హానికరమే అని చెప్పారాయన. యూరియా వల్ల ప్రజా ఆరోగ్యం, పంట ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. బాధ్యత లేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్న నేతలు రైతులను మోసగిస్తున్నారని సీఎం విమర్శించారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు సీఎం. వ్యవసాయం లాభసాటిగా మారేంత వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వీధుల ఆధునీకరణ, సుందరీకరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సబ్స్టేషన్ల అప్గ్రేడేషన్తో పాటు విచ్చలవిడిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను స్ట్రీమ్ లైన్ చేసి రీలొకేట్ చేయాలని సూచించారు. అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని, మంచినీటి, మురుగునీటి వ్యవస్థపై నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయ్పూర్లోని సీఎం విష్ణుదేవ్ సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది. ములుగు జిల్లాలో 6.7 టీఎంసీ సామర్థ్యంతో ఈ సమ్మక్క సాగర్ డ్యాం నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ, వరంగల్లో తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. రామప్ప పాకాల లింక్ కెనాల్ కింద కొత్తగా 12,146 ఎకరాలకు నీరందుతుంది. వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. తెలంగాణ భవన్ కాదు జనతా గ్యారేజ్ అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో RRR బాధితులతో సమావేశమయ్యారు. పార్టీ పరంగా అండగా ఉంటామని చెప్పారు. భవన్లో లీగల్ టీం ఉంటుందని, ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి చెప్పుకోవచ్చని సూచించారు కేటీఆర్. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒక్కో కార్మికుడికి బోనస్గా 1,95,610 రూపాయలు ఇవ్వనున్నట్టు చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారని చెప్పారు. సింగరేణి సంస్థలోని 41,000 మంది శాశ్వత ఉద్యోగులకు 819 కోట్ల రూపాయల బోనస్ పంపిణీ చేయనున్నారు. 30,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 5,500 చొప్పున బోనస్ ప్రకటించారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీవాళీకి పంపిణీ చేస్తాం అని అన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ సంఘాలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు రాజకీయంగానూ వైసీపీ తమ ఆందోళనలను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో చట్టసభలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మెడికల్ కాలేజీలను తాబేదారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సింగరేణి సంస్థను భారీగా విస్తరింపజేయాలని చూస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. దేశంలో, ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ కు భారీ డిమాండ్ ఉందన్నారు. అందుకే సింగరేణి కాలరీస్ ను క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లోనూ విస్తరింపజేయాలని చూస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో 108 మూగబోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. 108 అందుబాటులో లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయని ట్వీట్ చేశారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోలో వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆమె ఆటోలోనే ప్రసవం జరిగిందన్నారు. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించిందని ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. వైసీపీ హయాంలో 108లు 12 నుంచి 14 నిమిషాల్లోనే చేరుకునేవని, మరి ఇప్పుడెందుకు చేరుకోవడం లేదని ప్రశ్నించారు జగన్. ఫోన్ చేసినా ఎందుకు రావడం లేదని నిలదీశారు. ప్రభుత్వానికి కలెక్షన్ల మీద తప్ప ప్రజల మీద ధ్యాస ఉంటే కదా అంటూ విమర్శించారు వైసీపీ అధినేత. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్తో కేటీఆర్ కు సంబంధాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బసరత్ ఖాన్ అక్రమంగా దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్ కార్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని, వాటికి మార్కెట్ ధర చెల్లించారా లేక తక్కువ చూపించుకున్నారా అని నిలదీశారు బండి. లేదంటే బినామీ పేర్లతో చెల్లింపులు చేశారా లేక మనీ లాండరింగ్ ద్వారా జరిగిందా అన్నది విచారణలో తేల్చాలన్నారు. ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందిందని, వాస్తవాలు బయటకు రావాలంటే సంబంధిత శాఖలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న అడ్డంకులను అక్టోబర్లోగా అధిగమించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రోడ్లకు అవసరమైన భూసేకరణ, పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు. ఈ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు. అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్లతో మాట్లాడతానని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వివిధ పార్టీల నుంచి ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇందిరమ్మ ప్రభుత్వ అభివృద్ధిని చూసి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని డిప్యూటీ సీఎం చెప్పారు. 10 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని వాపోయారు. వారు చేసిన అప్పులు కట్టలేక నానా అవస్థలు పడుతూ ప్రతి నెలా వడ్డీ చెల్లించుకుంటూ వస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 7 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడారు. నళిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఆమె సర్వీస్ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారని ఆయన వెల్లడించారు. నళిని చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. గతంలో వైద్యపరంగా ఆయన ఖర్చులను కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తామని, ఇంకా ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారని కలెక్టర్ నళినికి తెలియజేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా అధికారులు వాహనాల రుసుములో ముందంజ, వసతులు కల్పించడంలో వెనుకంజ అని ఎన్టీవీలో వచ్చిన కథనానికి
ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందించారు. డివైడర్పై ఉన్న గడ్డి, పూల మొక్కలను, డివైడర్ కింద ఇసుక, మట్టిని తొలగించారు. ప్రమాదాలు జరగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వారం రోజుల పాటు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరగనున్నాయి. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక ఘటనకు పాల్పడతారని పోలీసులు భావిస్తున్నారు. అలాంటివి జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడలోని సుజనా చౌదరి ఇంట్లో ఏపీ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతర్గతంగా భేటీ అయ్యారు. బీజేపీ క్షేత్రస్థాయి కార్యక్రమాలు, పార్టీపరమైన భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో మీటింగ్ జరిగింది. గంటపాటు జరిగిన మీటింగ్లో అసెంబ్లీలో ఏ వాయిస్ వినిపించాలనే దానిపై చర్చ జరిగింది. విజయవాడ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై విజయవాడ ఉత్సవ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షో కళ్లు మిరుమిట్లు గొలిపింది. ప్రకాశం బ్యారేజ్పై బాణసంచా వెలుగులు కనువిందు చేశాయి. వెంకయ్యనాయుడు, లోకేష్ పున్నమి ఘాట్లో క్రాకర్స్ షోను తిలకించారు. ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లను వెంకయ్యనాయుడు అభినందించారు. పౌరాణికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగువారి భాషా సంస్కృతుల రాజధానిగా, మరీ ప్రత్యేకించి దక్షిణాదిగా వాణిజ్య రాజధానిగా విరాజిల్లుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపంలో విజయవాడ ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. హైదరాబాద్లో భారీ వర్షానికి హకీంపేటలో ప్రభుత్వ స్కూల్ ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో ఆటో, 2 బైకులు, కారు దెబ్బతిన్నాయి. నగరంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో సమీపంలోని ఎమ్మెల్యే కాలనీ నుంచి టోలీ చౌకీ, హకీంపేటలోని వరద వచ్చింది. ఆ వరద ఉధృతికి స్కూల్ ప్రహరీ గోడ కూలింది. కార్వాన్ ఎమ్మెల్యే కౌజర్ మోయినుద్దీన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, పెద్దంబర్పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. ఖైరతాబాద్ రాజ్ భవన్ రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు బీభత్సం సృష్టించింది. దీంతో హైదరాబాద్, విజయవాడ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వనస్థలిపురం, ప్రశాంత్ నగర్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు వచ్చి చేరింది. నవరాత్రి మొదటి రోజు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. దుకాణదారులు అందరూ భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. మనం గర్వంగా చెప్పుకుందాం, మనం కొనేది స్వదేశీ, మనం అమ్మేది స్వదేశీ అని ప్రధాని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. దేశంలో నూతన జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రావడంతో తగ్గిన జీఎస్టీ రేట్లు 375 వస్తువులపై వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆటోమొబైల్స్ నుంచి రోజువారీ వినియోగ వస్తువుల వరకు ఈ జీఎస్టీ తగ్గింపు జరిగిందని తెలిపారు. ఆదాయపు పన్ను సంస్కరణలతో పాటు నేటి నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ రేటు సవరణలతో భారతీయులు 2.5 లక్షల కోట్లు ఆదా అవుతుందన్నారు. సూర్యకిరణాలు ముందుగా పడే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అయినప్పటికీ వేగవంతమైన అభివృద్ధి కిరణాలు ఇక్కడికి చేరుకోవడానికి చాలా దశాబ్దాలు పట్టిందని ప్రధాని మోడీ అన్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి దేశాన్ని నడిపిన వారు అరుణాచల్ అభివృద్ధిని విస్మరించారని కాంగ్రెస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇక్కడ కేవలం 2 లోక్సభ సీట్లు మాత్రమే ఉన్నాయని, అలాంటప్పుడు అరుణాచల్పై ఎందుకు దృష్టి పెట్టాలి అని భావించాయని ప్రధాని ఆరోపించారు.
ఛత్తీస్గఢ్లో సరిహద్దు అబూష్మఠ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ అన్నలకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూష్మఠ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై ఎక్స్లో పోస్ట్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భద్రతా దళాలు మరో పెద్ద విజయాన్ని సాధించాయని కామెంట్ చేశారు. క్రమ పద్ధతిలో మావోయిస్టు నాయకత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నామని చెప్పారు అమిత్ షా. టాప్ నేతలందరినీ మట్టుబెట్టామని పోస్టులో పేర్కొన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యతారాహిత్యమేనని పేర్కొంది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు నోటీసులు ఇచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, అది తనంతట తానుగానే భారత్లో విలీనమవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పీఓకేలో పరిస్థితులు మారుతున్నాయని, అక్కడి ప్రజలే పాకిస్తాన్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. మొరాకో పర్యటనలో ఉన్న ఆయన అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి సహనం కోల్పోయారు. వేదికపై నుంచే కొందరు ఆడియన్స్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు కూర్చోలేరా, కూర్చోండి, ఆ మాత్రం దానికి ఇంట్లోనే ఉండక ఎందుకు వచ్చినట్టు అంటూ మండిపడ్డారు. వాళ్లను వెళ్లనీయకండి అని పోలీసులను సైతం ఆదేశించారు. మైసూరు దసరా వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై నుంచి ప్రసంగిస్తున్న సందర్భంలో కొందరు ఆడియన్స్ వెళ్లిపోయేందుకు సిద్ధపడినప్పుడు సీఎం ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. కొద్దిసేపు కూర్చోలేరా, కూర్చోండి, ఏమిటిది, ఒకసారి చెబితే మీకు అర్థం కాదా, అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇంట్లోనే ఉండిపోవాల్సింది అని వేదికపై నుంచి సీఎం కన్నడలో అనడం కనిపించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యంగ్యస్త్రాలు విసిరారు. తన రీల్స్ చూడటం ఆపేయాలని చురకలంటించారు. రేఖా గుప్తా మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఒక వీడియోను ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ షేర్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఆమె మాట్లాడుతున్నట్టుగా అందులో ఉంది. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినంత కాలం అంతా బాగానే ఉంది. గుజరాత్లోని పోర్బందర్ తీరంలో తీవ్ర కలకలం రేగింది. జెట్టి వద్ద నిలిపి ఉంచిన ఓ భారీ సరుకు రవాణా నౌక అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించి నౌక మొత్తాన్ని చుట్టుముట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. తీరంలో పెను ప్రమాదం జరగకుండా నివారించేందుకు అధికారులు మండుతున్న నౌకను సముద్రంలోకి నెట్టివేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది ఇంద్రజిత్ సింగ్ గోసల్ కెనడాలో అరెస్టయ్యాడు. 6 ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గుర్పత్వంత్ సింగ్ పన్నుకు అతడు సన్నిహితుడు. 2023 నుంచి గోసల్ కెనడాలో ఎస్ఎఫ్జే కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.